బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ వర్గాల్లో కాకరేపుతుంది ప్రస్తుతానికి ఇటు సంపత్ కుమార్ ఇష్యూ, ఇటు వసూళ్ల వీరుడు కబ్జా కోర్ అంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఆలంపూర్లో సంపత్ గ్యాంగ్ సెటిల్మెంట్పై ప్రస్తుతానికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు సంపత్ కనుసన్నల్లోనే ఇటు ఇసుక మాఫియా అంటూ ప్రచారం చేస్తున్నారు అలాగే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుచరులతో వార్నింగ్ ఇప్పిస్తున్నారు. 8 కోట్ల కోసం ఇటు భ్రమరా ఇన్ఫ్రాను బెదిరించారంటూ ప్రతిపక్షం అయితే చెప్పుకొస్తుంది. ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నారు. ఇటు బీచుపల్లి ఆలంపూర్ హైవే పనుల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. అలాగే సంపత్ పైన ఒక సిట్టు విచారణ వేయాలి అంటూ ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తాను ఎవరిని బెదిరించలేదంటూ ఇటు సంపత్ కుమార్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా వైరల్ అయింది సంపత్ కుమార్కి సంబంధించిన ఒక ఆడియో లీక్. కలెక్టర్లో అవుట్సోర్సింగ్ పోస్టుల కోసం ఇటు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ప్రియాంకను బెదిరించినట్టు ఆ ఆడియో కాల్ ప్రస్తుతానికి లీక్ అయి వైరల్ అయింది. సంపత్ కుమార్ మాట్లాడిన ఆ మాటలు అవన్నీ ఒక్కసారి ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు భ్రమరా ఇన్ఫ్రా, ఇటు నేషనల్ హైవే 44లో ప్రస్తుతానికి ఆలంపూర్ అక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇటు భ్రమరా ఇన్ఫ్రాకి సంబంధించిన కాంట్రాక్ట్ రోడ్డు పనులు. ఆ భ్రమరా ఇన్ఫ్రాన్ కూడా 8 కోట్లు ఆయన అడిగినట్టు చెప్పుకొస్తున్నారు. సో ఒక్కసారి ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు ఏంటి, ఇటు బీఆర్ఎస్ సంపత్ కుమార్ పైన ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాయి, ఒక్కసారి ఆ బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఆయన 8 కోట్లు డిమాండ్ చేశారు అనేటువంటిది భ్రమరాంబ కంపెనీ నుంచి అలిగేషన్. దీనిపైన పెద్ద ఎత్తున వివాదం నడుస్తూ ఉంది. ఇవే కాదు, మొత్తం సంపత్ కుమార్ ఇంకొక 5 సంబంధించినటువంటి ఫ్రాడ్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇసుక కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో కానీ ప్రభుత్వ భూములను కబ్జా చేయడంలో కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వీళ్ళకి ఎట్లా సమాచారం వచ్చింది తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. విజయుడు గారు నమస్తే. నమస్కారం. విజయుడు గారు, ఈ సంపత్తు 8 లక్షలు అంటున్నారు, 8 కోట్లను మీరు ప్రచారం చేస్తున్నారు అంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఏం జరిగింది? భ్రమరాంబ కంపెనీని ఎంత డిమాండ్ చేస్తారు? మీ దగ్గరికి ఎట్లా ఆధారాలు వచ్చాయి? మా కాడికి ఈ అల్లంపూర్లో NH44 పనులు జరుగుతున్నాయి. భ్రమరాంబ కంపెనీ వాళ్ళు విత్ మా కాడికి వచ్చారు. ఎట్లా అంటే వీళ్ళు మాకు సంపనికి వచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ అని మాకు ఖచ్చితంగా 8 కోట్లు ఇవ్వాల్సిందే, 8 కోట్లు ఇవ్వకుంటే మీ పనుల ముందు ఆపేస్తాం, మిమ్మల్ని చంపుతామని దాడికి చేయడం జరిగింది. ఈ సంపత్ కుమార్ ఇదే కాదు, అల్లంపూర్ తాలూకాలో అరాచకాలు ఎక్కువైనాయి, కమిషన్ పర్సంటేజ్. అందుకే ఈ అల్లంపూర్ తాలూకాలో నడిగడ్డ ప్రాంతంలో తాలూకాలో ఈ సంపత్ కుమార్ని వసూలు రాజు అని పిలుస్తారు. అందుకే ఈ వసూలు రాజు ఎక్కువైంది. ఈ వసూలు రాజు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రతి ఆఫీసర్ని ఇప్పుడు ప్రజలు ఒక మండల ఆఫీసర్, మండల ఆఫీసర్లని తరచుగా ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. ఎందుకంటే ఆ ఆఫీసర్ డబ్బులు తక్కువ ఇస్తున్నాడు. వేరే ఆఫీసర్ డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళని తిరిగి పోస్టింగ్ ఇస్తున్నాడు ఈ వసూలు రాజా. ఇంకంటే ఈ పంచాయత్ సెక్రటరీని రీసెంట్గా పంచాయత్ సెక్రటరీని తరచుగా ఒక తాలూకా నుంచి ఇంకో తాలూకా ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. మళ్ళీ తిరిగి ఆయననే సేమ్ పోస్టింగ్ ఇప్పిస్తూ 2 లక్షలు డబ్బులు తీసుకుంటాడు ఈ వసూలు రాజా. అందుకే ఈ నడిగడ్డ ప్రాంతంలో అందుకే ఈ సంపత్ కుమార్ అని వసూలు రాజా పిలువబడతారు. అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళని బెదిరించారని చెప్తా ఉన్నారు. కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు కూడా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు, ఆడియో వీడియో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయంటారు. ఏమేమి ఉన్నాయి? ఈ కంపెనీ వాళ్ళని కాదు, అధికారులని ఆఫీసర్లని టోటల్గా భయపడిచ్చాడు. టోటల్గా మా కాడ ఆడియో వీడియో అన్నవి మీ ముందు త్వరలో మీ ముందు పెడతాను. థ్యాంక్ యూ. సంపత్ కుమార్ మాట్లాడారు, అది 8 లక్షలే, నన్ను 8 కోట్లను బదనామీ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అనేటువంటి స్టేట్మెంట్స్. ఎవరైతే నాగేశ్వరరావు ఉండో భ్రమరాంబ కంపెనీకి సంబంధించినటువంటి CEO ఎవరైతే ఉన్నారో హెడ్, ఆయన బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యాడు, బీజేపీతో కుమ్మక్కయ్యాడు, ఈ 2 పార్టీలతో. సో ఇప్పుడు నన్ను కావాలని చేస్తున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం. సంపత్ కుమార్ అంటే ఎవరో కాదు, నిప్పు అంటుడు. సంపత్ కుమార్ అంటే ఒక వసూలు రాజా. ఈ వసూలు రాజా 100%, 200% మా కాడ అన్ని ఆధారాలు ఉండేవి.
8 లక్షలు కాదు 8 కోట్లు అడిగిన నాకు ఆడియో వాయిస్ ఉన్నవి అన్నీ ఉన్నాయి. త్వరలో మీ ముందు పెడతా. థ్యాంక్ యూ. ఇంకోటి ఒక భూములకు సంబంధించి అలిగేషన్ చేస్తున్నారు, మట్టి దందా చేస్తున్నాను అలిగేషన్ చేస్తున్నారు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నాను, ఇట్లా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన లిస్ట్ అడిగినని చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పోదాం. ఇప్పుడు రాత్రి రాని మీరు రాని మీకు నేను పెడతా. రాత్రి పగులు అనక టిప్పర్లతోనే ట్రాక్టర్లతోనే అక్రమంగా ఇసుక కొట్టుకొని ఈ వసూలు రాజా, ఈ సంపత్ కుమార్. మరి ఉద్యోగ పేట కూడా డబ్బులు చేసినాడు సంపత్ కుమార్ కొడుకు. 100% వాస్తవం. నేనే కాదు, నడిగడ్డ ప్రాంతం రాండి, నడిగడ్డ ప్రాంతం జరిగేది మొత్తం వసూలు రాజా, మొత్తం వసూళ్ళ వరమే నడుస్తుంది. వసూళ్ళు మొత్తం వసూళ్ళే. ఒక చిన్న ఆఫీసర్ నుంచి జిల్లా ఆఫీసర్ వరకు టోటల్గా వసూలు రాజా. ఈయన కనీసంగా జరగాలని అంటున్నాడు. డబ్బులు కమిషన్ ఇస్తేనే నువ్వు ఉంటావు, లేకుంటే వెళ్ళిపోతావు. వార్నింగ్లు నాకు అన్ని ఆడియో వీడియో ఆడినాయి, అన్ని కూడా మీ ముందు వస్తా. థ్యాంక్ యూ మధు గారు. ఇంత జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరు అనేటువంటిది అంతా ఈజీగా ఆషామాషి కాదు. ఇంత అలిగేషన్ వస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు దీని మీద దృష్టి పెట్టట్లేదు అనుకుంటున్నాను. ఈ సంపత్ కుమార్ ఈ నడిగడ్డ ప్రాంతంలో ఏమి తిప్పుకుతున్నా అంటే, ముఖ్యమంత్రి గారు నా స్నేహితుడు, నాకు కావాల్సిన వాడు. నేను ఏఎస్ఎస్లో ఉన్నా, రాహుల్ గాంధీ శిష్యుని, నేను కార్గే శిష్యుని అని చెప్పుకుంటూ తిరుగు ఈ మాటలు చెప్పుకుంటా, ఈ దందాలు చేసుకుంటా, ఇసుకదంటావా, ట్రాన్స్ఫర్లు అంటావా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఆఫీసర్లు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ డబ్బులు చేస్తాయి వస్తుంది రాజా. థ్యాంక్ యూ మధు గారు. అంటే ఇంకొకటి ఫైనల్గా ఆధారాలు ఉన్నాయంటారు. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఆధారాలు ఏమున్నాయి అంటే ఇప్పుడు చూపించకపోయినా పర్లేదు, ఉంటే చూపించండి. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఆధారాలతో? నెక్స్ట్ మీ ముందుకు వస్తాం ఖచ్చితంగా. మీకు టోటల్ ఆధార్, ఆడియో వీడియో ఎవిడెన్స్తో సహా మీ ముందుకు వస్తాం. ఖచ్చితంగా మీ ముందు పెడతా. థ్యాంక్ యూ మధు. సంపత్ కుమార్కి సంబంధించిన విషయంలో ఇంకా ఫర్దర్గా మీ పార్టీ ఎట్లా మూవ్ అయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ ఇన్ని అలిగేషన్ చేస్తారు, ఏం చేయబోతా ఉన్నారు? అంటే కంప్లైంట్ ఏమైనా చేస్తారా? ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారు. సిటీకి ఎంక్వైరీ చేయాలని ఇందాకనే మాట్లాడినాము. సిటీ ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా సంపత్ కుమార్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే. ఎందుకు ఇంత పరపతి? అక్కడ రీజన్ ఏంది? అక్కడ ఉన్న అధికారులు కూడా ఎందుకు ఆయన మాట వినాల్సిన పరిస్థితి? అధికారులను అడ్డం పెట్టుకొని ఇవాళ చేస్తున్నాడు. నేను మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేనే ప్లస్ నీ ఏఐసిసి సెక్రటరీని. నా కనసంలో నర్సాల నడగడ్డ ప్రాంతం అంతా నా అండలో ఉండాలా అన్నట్టు ఈ అధికారులు బెదిరిస్తుండా? అక్కడ ఉన్న అధికారులను వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు, గట్టిగా సవాల్ విడుస్తున్నాడు. మీరు చేస్తారా చేయరా, నా పని చేసేసారా, ఏమి అడ్డం పనులు కూడా చేస్తున్నాడు. ఏ ప్రూఫ్లు కూడా చేయాలా? ఇవేగా టోటల్గా నడిగడ్డ ప్రాంతంలో భూదందా, ల్యాండ్ సెటిల్మెంట్ టోటల్ ఉన్నాయి. ఇవి తొందరగా మీకు ముందుకు వస్తాను. ఇప్పుడు వార్తా కథనాలు వస్తున్నాయి ఆయన మీద. ఈ ప్రాంతం ఆలంపూర్ నా అడ్డా, ఇట్లాంటి నడిగడ్డ నా అడ్డా అనేటువంటి స్టేట్మెంట్ వార్తా కథనాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ సంపత్ కుమార్ ఉసుల్ రాజా నీ